3:9. 2 Peter 3:9. 2 పేతురు 3:9 చదువుకుందాం. వాయిస్ వినిపిస్తుంది కదన్నా? క్లియర్గా ఉందా? క్లియర్ ఉందన్నా. ఓకే. 2 పేతురు రాసిన పత్రిక 3:9 చదువుకుందాం. రెండో పేతురు 3:9 చదువుతున్నాను. బైబిల్స్ ఉన్నవారు చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇది మనకు బాగా తెలిసిన వచనమే. ఈ వచన భాగంలో మనం చూసినట్లయితే దేవుడు మరి కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్టు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈరోజు నేను దేవుని ఆశ లేక దేవుని చిత్తం ఏంటిదో దాని గురించి కొద్దిసేపు మాట్లాడాలని ఆశతో మీ మధ్య ఉన్నాను. ఇక్కడ మనం చూస్తే ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అనే మాట మనం చూస్తున్నాం. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అనే మాట, దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్. దేవుని ఆశ ఏంటిదంటే ఎవరును నశింపకూడదు అనే దేవుని ఆశ అని మనం చూస్తున్నాం. రీసెంట్ గా మనకు జరిగిన చిల్డ్రన్ క్యాంప్ లో ద థీమ్ వాస్ గాడ్స్ డిజైర్, దేవుని ఆశ గురించి మరి చిల్డ్రన్ క్యాంప్ థీమ్ గా మనం చూసాం. మరి సాంగ్స్ అయితేనేమి, మిషనరీ లెసన్స్ అయితేనేమి, బైబిల్ లెసన్స్ అవన్నీ కూడా ఈ థీమ్ చుట్టే నిర్మింపబడ్డాయి. మరి అదే రీతిలో మరి డివోషన్స్ కూడా అదే రీతిలో తీసుకున్నాం. సో దేవుని ఆశ ఏంటిది అనేది ద బేసిక్ క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు ఆన్సర్ టుడే. దేవుని వాక్యంలో నుండి మరి దేవుని ఆశ మానవ పట్ల ఏముంది, అది మనం ఎలా తెలుసుకోగలము అని మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం చూస్తే దేవుని ఆశ ఏంటిదంటే ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక, అంటే అందరూ మారు మనసు పొందాలని దేవుని ఆశ. 1 తిమోతి 2:4 మనం చూస్తే దీనికి సపోర్ట్ గా ఆ వచనం కూడా మనం చదువుకుందాం. 1 తిమోతి 2:4 మనం చూస్తే అక్కడ ఏం చదువుతామంటే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు అనే మాట మనం చూస్తాం. అంటే ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, కానీ అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవము గలవారై ఉండవాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు. మరి దట్ ఈస్ ద గాడ్స్ డిజైర్. యాక్చువల్లీ దేవుని ఆశ, కోరిక అదే అన్నట్లుగా మనం చూస్తాం. ఆది కాండంలో మనం గమనించినట్లయితే ఆదామవ్వలు మరి పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయినట్లుగా మనం చూస్తాం. ఆదామవ్వలు పాపములో పడినప్పుడు మరి ఆదామవ్వల సంతానమైన మనమందరం కూడా
మరి పాపంలో పడిపోయి మరి దేవునికి దూరం అయిపోయిన విషయం మనకు తెలుసు. అయితే అది దేవుడికి దేవుని చిత్తం ఏమైందంటే నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోయిన వారమైన మనల్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్నమాట మనం చూస్తాం. అయితే మరి ఇంకా దేవుని చిత్తం ఏంటిదంటే గాడ్స్ డిజైర్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అందరూ అంతటా రక్షణ పొందాలి. ఎవ్రీబడి షుడ్ బి సేవ్డ్. నశించిపోయిన మానవులంతా కూడా మనుషులందరూ అనే మాట మనం చూస్తాం మొదటి తిమోతిలో. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని కోరిక, దేవుని ఆశ ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి రెండో ఆశ దేవునికి ఏం కలిగి ఉన్నాడంటే యాక్చువల్లీ దేవుని ఆశ మనం ఎలా తెలుసుకోగలం? హౌ కెన్ వి నో గాడ్స్ డిజైర్ అని మనం గమనించి చూసినప్పుడు గాడ్స్ డిజైర్ ఈజ్ నథింగ్ బట్ ఆయన ఏమైతే కోరుకుంటున్నాడో వాటిని ఆయన ఆజ్ఞాపించాడు కదండి. వాట్ ఎవర్ గాడ్ ఈస్ డిజైరింగ్ ఫర్ మ్యాన్, మనుషులందరూ తప్పిపోయి పాప మార్గంలో ఉన్నప్పుడు వారి ఇష్టానుసారమైన జీవితం వారు జీవిస్తున్నప్పుడు దేవుడు మరి ధర్మశాస్త్రము దయచేశాడు కదండి. సో గాడ్స్ కమాండ్మెంట్స్ ని మనము పాటించాలని ఆయన కోరిక, ఆయన ఆశ అని మనం గమనించాలి. దేవుని ఆశ ఏంటిదంటే మనం రక్షణ పొందాలని. దేవుని ఆశ మనం ఒక్కసారి మనం ఆకి ఆలోచించినట్లయితే దేవుని ఆశ మనం ఎలా తెలుసుకోగలమంటే ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్ లో దేవుని ఆశ రాయబడి ఉంది. ప్రతి పేజ్ లో దేవుని ఆశ మన కొరకు ఏమై ఉందో అది రాయబడిందని మనం గమనించాలి. గాడ్ వాంట్స్ టు కమ్యూనికేట్ హిస్ విల్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. అదే మనం యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే మరి దేవుడు ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము శరీరధారి మన మధ్య నివసించను అనే మాట మనం చూస్తాం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్. దేవుడే మరి దేవుని వాక్యం రూపంలో మనకు బయలుపరుచుకున్నాడు. అండ్ మరి దేవుని వాక్యం చదివినప్పుడు దేవుని ఆశ మనకు తెలుస్తుంది. వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ అస్, దేవుడు మన నుండి ఏమి కోరుకున్నాడు అనేది మనం చూసినట్లయితే ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత మనం చూస్తే ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను అనే మాట మనం 14వ అధ్యాయంలో మనం చూస్తే ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనే మాట మనం చూస్తాం. సో గాడ్ వాంట్స్ టు కమ్యూనికేట్ హిస్ విల్. ఆయన ఆశ బైబిల్ గ్రంథం ద్వారా మరి బైబిల్లో రాయబడిన ప్రతి మాట ద్వారా దేవుడు మనల్ని ఆయన ఆశ తెలుసుకోవాలని కోరుతున్నాడు. మరి ముఖ్యంగా మనం చూస్తే చాలా ముఖ్యమైన కమాండ్మెంట్ వాట్ గాడ్ వాంట్స్ us టు డూ. మొదటిది అందరూ అంతటా రక్షింపబడవాలని దేవుడు కోరుచున్నాడు. దట్ ఈస్ గాడ్స్ డిజైర్. మరి అపవాది తన వైపు మనుషులను తిప్పుకొంచినప్పుడు మరి దేవుడు వారిని తన వైపు తిప్పుకోవాలని, రక్షింపబడాలని దేవుని ఆశ అని మనం చూస్తాం. రెండవది దేవుని ఆశ ఏంటంటే మార్కు సువార్త 12:30 చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 30 వచనం మనం చూసినట్లయితే మార్కు సువార్త 12:30లో మనం చూస్తే నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే ప్రధానమైన ఆజ్ఞ. సో దేవుని ఆజ్ఞలు దేవుని ఆశను చూపిస్తున్నాయని మనం చూస్తున్నాం కదండి. దేవుడు తన ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే ఆ విధంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి తన ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. సో దేవుని ఆశ, గాడ్స్ డిజైర్ ఏంటిదంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. సో సెకండ్ థింగ్, ఫస్ట్ థింగ్ మనుషులందరూ రక్షింపబడాలని దేవుని ఆశ. రెండవది
మనుషులందరూ మరి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో దేవుడైన ప్రభువును ప్రేమించవలనని ఆయన కోరుచున్నాడు. దీనికి ఒక మాట మనం చెప్పొచ్చు. పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలంతో దేవుని సేవించడము అంటే ఇస్ నథింగ్ బట్ దేవుని ఆరాధించే వారంగా మనుషులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ us టు లవ్ హిమ్ అంటే ఆయనను ప్రేమించే వారంగా, ఆయనను ఆరాధించే వారంగా మనుషులందరూ ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దట్ ఈస్ హిస్ డిజైర్. ఫస్ట్ డిజైర్ ఏంటంటే ఎవరు నశింపకుండా అందరూ రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి రెండవ డిజైర్ ఏంటంటే ఆయనను ఆరాధించేవారుగా మనం అందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం చూసినట్లయితే మనుషులందరూ నశించి పాప మార్గములో ఉన్నప్పుడు దేవుడు మనుషులను నశింపకుండా మరి తన వైపు తిప్పుకోవాలని మరి ఈ లోకానికి నశించిన దానిని వెతికి రక్షించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినట్లుగా మనం చూస్తాం. సెకండ్ గాడ్స్ డిజైర్ ఈస్ దట్ వి వర్షిప్ హిమ్. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలని దేవుడు కోరుచున్నాడు. అది రెండవ డిజైర్ అని మనము గమనించాలి. మొదటి డిజైర్ ఏంటంటే దేవుడు ఏమి ఇచ్చేస్తున్నాడంటే మనుషులందరూ మరి రక్షింపబడాలి అని దేవుడు ఇచ్చేస్తున్నాడు. రెండవది మనుషులందరూ దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మూడవది మనం ఇందాక చదివిన వచనంలోనే ఉంది. తిమోతి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే వచనం చదువుకుందామా? తిమోతి రాసిన పత్రిక మొదటి తిమోతి 2:4 మనం చదువుకున్నట్లయితే, మొదటి తిమోతి 2:4 మనం ఇందాక చదువుకున్న వాక్యాన్ని బట్టి మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవము, జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నారు. మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నారు. అనుభవ జ్ఞానము అంటే మరి మనం గమనించినట్లయితే మనుషులందరూ దే షుడ్ కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, లేక దేవుని సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం మనుషులందరూ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. గాడ్ వాంట్స్ ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ టు నో ద ట్రూత్. దట్ ఈస్ హిస్ డిజైర్. దట్ ఈస్ హిస్ డిజైర్ టు కమ్ టు ద నాలెడ్జ్. దీనికి ఒక మాట మనం పెట్టుకుందామా? మరి దేవుని గురించిన జ్ఞానము మనం కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? వి విల్ గ్రో, మనము అభివృద్ధి చెందుతాం. దేవుని యొక్క జ్ఞానంలో మనం ఎదగాలని దేవుడు కోరుచున్నాడు. థర్డ్ పాయింట్ ఈస్ దట్ వి షుడ్ గ్రో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మొదటిది మరి మనుషులందరూ రక్షింపబడాలని దేవుడు కోరుచున్నాడు. రెండవది మనుషులందరూ ఆయనను ఆరాధించాలని పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఈ దేవుడైన యెహోవాను ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు. మూడవది ఆయన అనుభవ జ్ఞానంలో, సత్యము కూర్చిన అనుభవ జ్ఞానంలో మనుషులు ఎదగాలని దేవుడు కోరుచున్నాడు. నాలుగవది మనకు తెలిసిన వచనమే కదండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. గాడ్ వాంట్స్ us టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మరి సర్వలోకానికి వెళ్ళి ప్రకటించాలని దేవుడు కోరుతున్నాడు. ఇది దేవుని ఆశ అని మనం చూస్తాం. అయితే ఇవన్నీ దేవుడు మనుషులు మరి ఆధ్యాత్మికంగా దేవుని కొరకు చేయాలని దేవుడు కోరుచున్నాడు. అయితే దేర్ ఇస్ వన్ మోర్ పర్సన్ హూ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ లైఫ్. మన జీవితాలని మరి ఇవన్నీ చేయకుండా ఒక వ్యక్తి ఆపుతున్నాడు కదండి. ఒక వ్యక్తి ఉన్నాడని మనం చూస్తున్నాం బైబిల్లో. అతను ఎవరో మనకందరికి బాగా తెలుసు కదండి, అపవాది. అపవాది మరి దేవుడు ఏదైతే మనుషుల నుండి కోరుకొనుచున్నాడో అది మనుషులు చేయకుండా ఉండాలని, ఇట్ ఈస్ ద డెవిల్స్ డిజైర్ కదా. ద డెవిల్స్ డిజైర్ ఇస్ దట్ మనుషుడు దేవుడు మరి ఏదైతే కోరుచున్నాడో అది చేయకుండా ఉండాలని. హీఈస్ ఆల్వేస్ ఆఫ్టర్ మెన్. దేవుని అందు విశ్వాసం ఉంచకుండా
మరి ఆది కాండంలో మనం చూస్తే అవ్వ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అంటాడు కదండి. అవ్వ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా? అపవాది యొక్క కోరిక ఏంటిదంటే, అతని ఆశ ఏంటిదంటే, దేవుడు ఇది చేయమన్నాడా? ఇది నిజమా? అని మనకు చెప్తా ఉంటాడు. ఇంకొకటి డెవిల్స్ డిజైర్ ఇస్ టు డిస్ట్రాయ్ ఆర్ డిస్ట్రాక్ట్ మ్యాన్. అపవాది యొక్క కోరిక ఏంటంటే మనుషులను నాశనం చేయాలని అపవాది కోరుకున్నాడు అనే మాట మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. నశించిన మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు అంటే దానికి కారణం ఎవరంటే అపవాది. అపవాది మనుషులను నాశనం చేయాలని డిస్ట్రాక్ట్ చేయాలని చూస్తున్నాడు. రెండోది అపవాది మనుషులు దేవుని ఆరాధించకుండా ఉండాలని మరి వారి హృదయాలలో డిఫరెంట్ డిఫరెంట్ ఆశలు అనేకమైన ఆశలు పెడతా ఉన్నాడు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ మనుషుడు దేవుణ్ణి ఆరాధించకుండా ఈరోజు మనం చూసినట్లయితే పీపుల్ ఆర్ లవింగ్ అదర్ థింగ్స్. మరి దేవుని వాక్యాన్ని మరి దేవుణ్ణి ఆరాధించకుండా విగ్రహాలు మనుషుల హృదయాల్లో అపవాది పెట్టుచున్నాడు అనే మాట మనం చూస్తాం. మనము ఈ లోకంలో ఒక్కసారి మనం గమనించినట్లయితే యవనస్తులైతేనేమి మరి లోకమంతా మరి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి అపవాది ప్రేరేపిస్తున్నాడు అనే మాట మనం చూస్తాం. ఆల్ క్రియేషన్ ఇస్ గ్రోనింగ్, సర్వ సృష్టి మరి మూలుగుచున్నది అని మనం చూస్తాం. దానికి కారణము ఎవరు అంటే దేవుని ఆశను నెరవేర్చకుండా ఈ లోకంలో మరి దేవునికి వ్యతిరేకంగా మనుషులను రేపుచున్న అపవాది అని మనం గమనించాలి. మన జీవితాల్లో కూడా మరి దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని ఆశ ఉంది, అపవాది యొక్క ఆశ ఉంది. దీస్ టూ హ్యావ్ దేర్ కాన్సిక్వెన్సెస్. రెండిటికి కూడా వాటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయని మనం చూస్తాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనం ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలుగా తీర్చబడతాడు అనే మాట మనం చూస్తాం. దేవుని ఆశను నెరవేర్చే వారంగా ఉన్నామా మనము, లేక అపవాది ఆశలు నెరవేర్చే వారంగా ఉన్నామా అనేది మనం ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనల్ని మనము పరీక్షించుకోవాలి. బైబిల్లో మనం చూస్తే ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. అపవాది మనల్ని ఈ మూడు విషయాల్లో మరి వారి మరి ఆయన అపవాది ఆశను నెరవేర్చాలని మన జీవితాల్లో కోరుచున్నాడు. ఒక్క వైపున అపవాది మరి ఈ విధంగా సాతాను ఈ విధంగా మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మనం ఎంచుకోవాలి అని కోరుకుంటున్నాడు. మరి ఒక వైపు మన ప్రభువైన యేసుక్రీస్తు మనం ఆయనను వెంబడించాలని, ఆయనను ఆరాధించాలని, ఆయనను రక్షణ పొందాలని, ఆయనను ఆరాధించాలని, ఆయనలో అనుభవ జ్ఞానము కలిగి మరి ఆయన సువార్తను సర్వ సృష్టికి ప్రకటించాలని ఒకవైపు నుండి మరి దేవుని ఆశగా మన జీవితాల్లో మనం చూస్తాం. ఎవరి ఆశ మనం నెరవేరుస్తున్నాం అనేది ఈరోజు మన హృదయాలను మనము గమనించాలి. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 3:20లో మనం చూసినట్లయితే మరి దేవుడు వచనం చదువుకుందాం. దేవుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? హౌ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితంలో దేవుని ఆశ నెరవేర్చబడాలంటే మనం ఏమి చేయాలి, లేక దేవుడు మనకు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఈ ప్రకటన 3:20లో మనం గమనించినట్లయితే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదును అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు మన హృదయం అనే తలుపు దగ్గర నుంచొని తట్టుచున్నాడు. He wants us to have fellowship with him. ఆయనతో సహవాసము మనం కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు అనే మాట మనం చూస్తాం. అయితే అనేక సార్లు మనము దేవునికి మన హృదయంలో స్థానం ఇవ్వకుండా అపవాదికి చోటు ఇవ్వకుడి అనే మాట మనం చూస్తున్నాం కదండి. అపవాదికి మన హృదయంలో మనం స్థానం ఇస్తున్నాం, మరి దేవుని మన హృదయంలో స్వీకరించటం లేదు. మరి గాడ్ వాంట్స్ టు కమ్ ఇన్ టు అవర్ హార్ట్స్ అండ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్.
ఆయనతో మనము సహవాసము కలిగి ఉండాలని ఒకవైపున దేవుడు కోరుచున్నాడు. అయితే అపవాది కోరిక ఏంటంటే మనల్ని ప్రయాసలో పడేయాలని, మనల్ని చింతలో పడేయాలని అపవాది కోరుచున్నాడు. హీ వాంట్స్ us టు వరీ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6లో మనం చూస్తే మీ చింత యావత్తు దేని గురించి మీరు చింతింపకుడి అనే మాట మనం చూస్తాం. అపవాది ఏంటంటే ఈ లోక ఆశలు, ఈ లోక చింత మన చుట్టూ పెడతారండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కానీ దేవుడు వాటికి దయచేస్తున్నాడు కదా. మరి మనము చింతించి మన పొడుగు, మన ఎత్తు ఒక్క అంగుళం పెంచుకోనగలమా అనే మాట మనం చూస్తాం. అనేక సార్లు మనం అపవాది ఎరలో పడి ఈ లోకంలో అనేక సార్లు చింతిస్తాం, అనేక విషయాల గురించి చింతిస్తాం. అంతేకాదండి, అపవాది మన హృదయాల్లో కలవరము నింపుతున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యోహాను రాసిన సువార్త 14:1లో మనం చూస్తే, మీ హృదయములను కలవర పడనీయకుడి. దేవుని ఆశ మన జీవితంలో నెరవేర్చకుండా ఉండాలని అపవాది మన హృదయాలను కలవరపరచాలని, ఈ లోక విషయాల వైపు మనల్ని తిప్పుతూ మరి దేవుని నుంచి దూరంగా తీసుకువెళ్ళాలని ట్రై చేస్తుంటే, ఇంకొక వైపున మన హృదయం అనే తలుపును యేసుక్రీస్తు మరి ఆత్మరూపిగా నిలుచుండి తట్టుచున్నాడు. చల్లని స్వరము. హీఈస్ ఆస్కింగ్ us టు డూ థింగ్స్ ఫర్ హిమ్. మరి ఎవరి మాట మనం వింటున్నాం? ఆర్ వి లిసనింగ్ టు గాడ్స్ వర్డ్? దేవుని స్వరాన్ని మనం వింటున్నామా మన జీవితంలో? లేకపోతే అపవాది చెప్పుచున్న క్రియలు, అపవాది ప్రేరేపిస్తున్న ఈ లోకంలో ఉన్న ఈ లోక మర్యాద చొప్పున నడవకుడి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. నిజంగా విశ్వాసులను మనం ఈరోజు గమనించినట్లయితే మరి అనేక మంది హృదయాలను కలవరపెడుతూ మరి దేవుని విశ్వాసం నుండి తొలగింప చేస్తున్న అపవాది, హీఈస్ ఆల్సో వర్కింగ్ ఇన్ us. గాడ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ అవర్ హార్ట్స్. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించినట్లుగా తన ప్రాణాన్ని మన కొరకు ఆ కల్వరిగిరిలో అర్పించాడు. మన కొరకు తన్ను తాను ఆ కల్వరిగిరిలో అర్పించుకొని హీఈస్ ఇన్వైటింగ్ us ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, వాట్ ఎవర్ వి డూ ఇన్ అవర్ లైఫ్, మనం ఈ జీవితంలో జరిగించే ప్రతి క్రియ వెనకాల మరి దేవుని స్వరము లేక అపవాది స్వరము, దేవుని ఆశ, అపవాది ఆశ మన జీవితంలో ప్రభావితం చేస్తుందని మనం గమనించాలి. మనము ఏది చేసినా దేవుని కొరకు చేయాలి. అనేక సార్లు మన చింతను అనుసరించి లేక మనకు ఇది కావాలి, ఇది కావాలని మనం ఈ లోకంలో పరిగెడతాం, కానీ దేవుని స్వరము మనకు క్లియర్ గా చెప్తుంది. గాడ్ వాంట్స్ us టు వర్షిప్ హిమ్. ఆయన సన్నిధిలో మనం చేరి ఆయనను ఆరాధించాలని, ఆయన ఆరాధికులంగా ఉండాలని మరి దేవుడు కోరుచున్నాడు. సో ఈరోజు మనం దేవుని ఆశ మరి అపవాది ఆశను గురించి మనం చూసాం. డెవిల్ వాంట్స్ టు డిస్ట్రాయ్ us, గాడ్ వాంట్స్ టు బిల్డ్ us. దేవుడు మనల్ని అభివృద్ధి పరచాలని దేవుడు కోరుచున్నప్పుడు అపవాది మనల్ని నాశనం చేయాలని కోరుచున్నాడు. మరి ఎవరి ఆశ మన జీవితంలో మనం నెరవేరుస్తున్నాము, ఎవరి కోరికను మన జీవితంలో నెరవేరుస్తున్నాము మనం గమనించాలి. 4 విషయాలు మనం దేవుని ఆశ గురించి చూసుకున్నాం. మరి మనుషులందరూ రక్షింపబడాలని దేవుడు కోరుచున్నాడు. మనం కూడా ఒకవేళ పాపంలో ఉంటే పాపము నుండి విడిపింపబడి మరి దేవుని కొరకు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. రెండవది, మనం ఆయనను ఆరాధించే వరంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మూడవది, ఆయన అనుభవ జ్ఞానంలో మనం ఎదగాలని దేవుడు కోరుచున్నాడు. నాలుగవది, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని ప్రేమను ప్రకటించాలి అని దేవుడు కోరుచున్నాడు. ఈ 4 కూడా మన జీవితంలో మనం నెరవేర్చినప్పుడు దేవుని ఆశను మన జీవితంలో నెరవేర్చే వారంగా ఉంటాం. ఒకవేళ మన జీవితంలో ఎప్పుడైనా మరి దేవుని ఆశ కాకుండా అపవాది క్రియలను బట్టి ప్రేరేపింపబడి మరి మన స్వకీయ ఆలోచనలను అనుసరించి ఒకవేళ మనం జీవిస్తున్నామంటే మరి మనమే నాశనం అవుతామని మనం చూస్తాం. చివరిగా మనం గమనించినట్లయితే వాట్ హ్యాపెన్స్, ఒకవేళ మనం దేవుని ఆశను మన జీవితంలో నెరవేరిస్తే ఏం జరుగుతుంది? దానికి భిన్నంగా ఒకవేళ
అపవాది ఆశను మన జీవితంలో మనం నెరవేర్స్తే మనం ఏం జరుగుతుందని మనం గమనించినట్లయితే, దేవుని ఆశ ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఒకవేళ ఆ ఆశను మనం నెరవేర్చినట్లయితే బైబిల్ గ్రంథంలో ఏం రాసిందంటే, ఇదిగో సదాకాలం మీరు నాతో కూడా ఉందురు. ఇఫ్ వి ఫుల్ఫిల్ గాడ్స్ డిజైర్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో దేవుని ఆశను మనం నెరవేర్చే వారంగా ఉంటే సదాకాలము మనం దేవునితో కూడా ఉండబోతున్నాం. దట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ డిజైర్ ఇన్ అవర్ లైఫ్. దేవుని యొక్క ఆశను మన జీవితంలో నెరవేర్చడం ద్వారా మనం సదాకాలం ఆయనతో కూడా ఉండబోతున్నాం. ఎంత గొప్ప భాగ్యం కదండి. బైబిల్లో ఏం రాసిందంటే, మరి ప్రభువైన యేసుక్రీస్తుతో సమరూపము గల వారంగా మనం మారబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప భాగ్యం కదండి. మరి దేవుని ఆశను మన జీవితంలో నెరవేర్చి మరి దేవుని రూపానికి మనం మార్చబడాలా, లేకపోతే అపవాది ఆశలు మనం నెరవేర్చినట్లయితే దానికి కూడా కాన్సిక్వెన్స్ ఉంది కదండి. ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఆయన అపవాది తన అనుచరులకు సిద్ధపరిచిన నరకంలో మనం సదాకాలం కాలిపోతాం. అగ్ని గంధకములతో మండు గుండంలో మనము పడవేయబడతాం. ఇఫ్ యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ డెవిల్స్ డిజైర్ ఆర్ యువర్ ఓన్ డిజైర్స్, నీ యొక్క సొంత ఆశ, నీ యొక్క సొంత క్రియలు, నీ యొక్క సొంత తలంపులతో ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే, యేసుక్రీస్తుని నువ్వు నమ్ముకోకుండా ఆయన ఆశ నీ జీవితంలో నెరవేర్చకుండా జీవిస్తున్నట్లయితే దెర్ ఇస్ హెల్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు చనిపోయిన తర్వాత మరి అగ్ని గంధకములతో మండు గుండంలో పడవేయబడతావని బైబిల్ గ్రంథంలో రాయబడింది. విశ్వాసులైతే మరి సదాకాలం దేవునితో కూడా మార్చబడతారు, ఆయనతో కూడా ఉంటారండి. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్. మరి దేవుని డిజైర్ ని మనం మన జీవితంలో ఫుల్ఫిల్ చేసి మరి అపవాది క్రియలను మన జీవితాల్లో లయపరుచుకుంటూ మరి ఆయనతో సదాకాలం ఉండే భాగ్యాన్ని మనం పొందుకొని ముందుకు సాగాలని, మరి దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్. అటువంటి దేవుని యొక్క కోరికను, ఆయన యొక్క ఆశను, ఆయన యొక్క చిత్తాన్ని మన జీవితాల్లో మనం అందరం కూడా నెరవేర్చి ముందుకు సాగిపోవడానికి మరి దేవుడు మనకు సహాయము చేయనుగాక. మరి శ్రద్ధగా విన్న వారందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడైన మా గొప్ప దేవ, ఈ యొక్క సాయంత్ర సమయంలో, ఈవినింగ్ టైంలో ప్రభు మీ వాక్యంలో నుంచి గాడ్స్ డిజైర్ అనే దాని మీద కొన్ని వచనాలు మేము చదువుకొని నేర్చుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. మా కొరకు మీరు ఈ లోకానికి వచ్చి ప్రభు కల్వరిగిరిలో మా కొరకు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి ఆరోహణమై ప్రభు సదాకాలము ప్రభు నీతో కూడా ఉండే భాగ్యం మాకు దయచేస్తున్నాం ప్రభు. అయితే అనేక సార్లు మేము అపవాది క్రియలను ప్రభు మా జీవితంలో ఆయన యొక్క అపవాది యొక్క ఆశలను నెరవేర్చే వారంగా ఉన్నాం ప్రభు. ఆ విధంగా కాకుండా మీ చిత్తాన్ని మేము తెలుసుకొని అయ్యా మీ యొక్క ఆశను మా జీవితాల్లో నెరవేర్చే వారంగా మేము అందరం ఉండడానికి మీకు సాయం చేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మరి యూట్యూబ్లో వినిపోయే వారందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యము మా హృదయాల్లో పని చేయనివ్వండి. మరి మీ యొక్క చిత్తాన్ని మా జీవితాల్లో మరి నెరవేర్చుకోనమని మా రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.